బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీలో ఉచిత ఇసుక విధానాన్ని ఏపీ సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. ఈ నెల 8 నుంచి ఏపీలో ఉచిత ఇసుక విధానం రానుంది. మంత్రి కొల్లు రవీంద్రకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే గత ప్రభుత్వం తీసుకొచ్చిన ఇసుక విధానాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. ఏపీలో ఉచిత ఇసుక విధానానికి ఏపీ సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. ఈ నెల 8 నుంచి ఏపీలో ఉచిత ఇసుక విధానం రానుంది. మంత్రి కొల్లు రవీంద్రకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే గత ప్రభుత్వం తీసుకొచ్చిన ఇసుక విధానాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. ఏపీలో ఉచిత ఇసుక విధానానికి ఏపీ సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. ఈ నెల 8 నుంచి ఏపీలో ఉచిత ఇసుక విధానం రానుంది. మంత్రి కొల్లు రవీంద్రకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే గత ప్రభుత్వం తీసుకొచ్చిన ఇసుక విధానాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. దీనిపై మరింత సమాచారం మా గుంటూరు ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఏపీ ఉచిత ఇసుక విధానానికి సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఆంధ్రప్రదేశ్ లో ఈ నెల 8వ తేదీ నుంచి ఉచిత ఇసుక విధానం అమలు చేయడానికి ప్రభుత్వ మార్గదర్శకాలు సిద్ధం చేయడం జరిగింది. ఆ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. మంత్రి కొల్లు రవీంద్రకు చంద్రబాబు ఫీడ్బ్యాక్ చేయటము, అలానే ఇసుక విధానానికి సంబంధించి గత ప్రభుత్వం చేసినటువంటి ఇసుక విధానాన్ని రద్దు చేసి అలానే నూతన ఉచిత ఇసుక విధానానికి ఆమోదం తెలపడం జరిగింది. అంటే ఈ నెల 8వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం జారీ చేసేటువంటి రీచ్ల నుంచి ప్రతి ఒక్కరూ కూడా ఇసుక ఉచితంగా తోలుకునే వెసులుబాటు కల్పించడానికి కూడా సిద్ధం కావడం జరిగింది. ఎన్డీఏ కూటమి గత ఎన్నికల్లో ముందుగానే ఏదైతే ప్రకటించిందో ఉచిత ఇసుక ఇస్తామని, ఆ విధంగానే ఇప్పుడు ప్రభుత్వ విధి విధానాలు ఖరారు చేశారు. దాని ప్రకారమే ఉచిత ఇసుకను సప్లై చేయడానికి సిద్ధం కావడం జరిగింది. మంత్రి కొల్లు రవీంద్ర దీనికి సంబంధించినటువంటి విధి విధానాలపై పూర్తి స్థాయి క్లారిటీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడైతే రాష్ట్రంలో ఎన్ని ఇసుక రీచ్లు అయితే ఉన్నాయో ఆ రీచ్లకు సంబంధించి పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకొని వాటిలో ఇసుక తవ్వకాలకు అనుమతి ఇవ్వడానికి కూడా సిద్ధమయ్యే పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఉచిత ఇసుక అన్న తర్వాత ఆ సామాన్యులు, కార్మికులు అలానే వారు అందరికీ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. గతంలో ఇసుక బంగారంతో పోటీ పడిన విధంగాను ఇసుకను కొనాలంటే కనుక అనేక ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. కానీ ఇప్పుడు ఎక్కడైతే ఇసుక రేవులు ఉన్నాయో ఆ ఇసుక రేవులు ప్రభుత్వం ఒకసారి పరిశీలించి పర్యావరణానికి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ఉంటే కనుక అక్కడ ఇసుక తవ్వటానికి అనుమతి ఇచ్చే విధంగా కూడా చర్యలు చేపడతారు. అలానే అక్కడ కూలీలకు, అంటే ఇసుకను లోడ్ చేసే కూలీలకు ఎంత ఇవ్వాలి, లేదా జేసీబీలు కానీ వెహికల్స్ కానీ ఉంటే కనుక వాటికి ఎంత ఇవ్వాలి అనే విషయాలపైన కూడా క్లారిటీ ఇచ్చే విధంగా కూడా ఉండడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్ లో ఈ నెల 8వ తేదీ నుంచి ఉచిత ఇసుక విధానం అమల్లోకి రానుంది. దానిపై కూడా ప్రతి ఒక్కరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. గత 5 సంవత్సరాలు ఇసుకని కొనలేక అనేక మంది ఇబ్బంది పడ్డారు. భవన నిర్మాణ కార్మికులు, భవన యజమానులు, అలానే రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు కూడా చాలా సతమతమైనటువంటి పరిస్థితి. వీరందరూ కూడా ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నూతన ఇసుక విధానం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనుక ఆంధ్రప్రదేశ్ లో ఉంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.